షేర్లు, గోల్డ్ మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుబడిదారులకు నెంబర్ 1 ఎంపిక. మార్కెట్ రిస్క్ లేని భద్రత, మంచి వడ్డీ రేట్లు వీటి ప్రత్యేకత. ప్రముఖ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వివిధ కాలాలకు ఆకర్షణీయ వడ్డీలను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు అదనపు ప్రయోజనాలున్నాయి. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బంగారం ఆకర్షణ మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లు ఇప్పటికీ పెట్టుబడిదారులకు నెంబర్ 1 ఎంపికగా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ అవుతూ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు మార్కెట్ రిస్కులకు దూరంగా ఉండటం, డబ్బుకు ఎక్కువ భద్రతను అందించడం వలన చాలా మందికి ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రధాన బ్యాంకుల్లో ఉంచిన డిపాజిట్లు చాలా వరకు సురక్షితంగా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ అనేది ఒక నిర్దిష్ట కాలానికి ఏకమొత్తంగా డిపాజిట్ చేసే పథకం. చాలా బ్యాంకులు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు డిపాజిట్లను అందిస్తాయి. 1 సంవత్సరం అంతకంటే ఎక్కువ డిపాజిట్లకు బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తాయి. అత్యధిక ఎఫ్డి రేట్లను అందిస్తున్న బ్యాంకుల వివరాలు ఇప్పుడు వరుసగా పరిశీలిద్దాం. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 సంవత్సరాల డిపాజిట్లపై 8.20% వడ్డీ ఇస్తోంది. అటుపైన జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 సంవత్సరాల డిపాజిట్లపై 8% వడ్డీ ఇస్తోంది. ఆ తర్వాత స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 18 నెలల డిపాజిట్లపై 7.75% వడ్డీ ఇస్తోంది. అనంతరం బంధన్ బ్యాంక్ 2 నుండి 3 సంవత్సరాల డిపాజిట్లపై 7.20% వడ్డీ అందిస్తోంది. ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ 5 సంవత్సరాల డిపాజిట్లపై 6.60% వడ్డీ ఇస్తోంది. చివరిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 5 సంవత్సరాల డిపాజిట్లపై 6.60% వడ్డీ అందిస్తోంది. పైన పేర్కొన్నది సాధారణ కస్టమర్ డిపాజిట్లకు అందించే వడ్డీ రేటు. సీనియర్ సిటిజన్లకు 25 నుండి 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ రేట్లు అందించబడతాయి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి మొదలైన ప్రధాన వాణిజ్య బ్యాంకులలో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. డిపాజిట్ భద్రత ఎక్కువగా ఉంటుంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకులలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే పెట్టుబడి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సహకార బ్యాంకులలో కూడా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది.